ఈరోజు మనం శరీరంలోని వేడిని నిమిషాల్లో తగ్గించి బాడీని చాలా త్వరగా కూల్ చేసే ఒక మంచి సమ్మర్ స్పెషల్ డ్రింక్ని చేసుకుందాం. అదేంటంటే సబ్జా లెమన్ డ్రింక్. ఇది చల్లగా చాలా రుచిగా ఉంటుందండి. నీరసాన్ని తగ్గించి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే ఒక మంచి డ్రింక్ ఇది. ఈ డ్రింక్ని తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే మనం ఫస్ట్ సబ్జా గింజలను తీసుకుందాం. ఇవి ఏ జనరల్ స్టోర్లోనైనా ఈజీగా దొరుకుతాయండి. ఈ సబ్జా గింజల్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి. అందుకని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. ఇది శరీరంలోని వేడిని తగ్గించి నిమిషాల్లో కూల్ చేస్తుంది. ఈ సబ్జా గింజల్ని 2 టీ స్పూన్లు ఒక బౌల్లో తీసుకొని 3/4 కప్పు నీళ్లు పోసి మిక్స్ చేసి 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఇది తాటి బెల్లం. ఇది చక్కెరకు బదులుగా వేస్తున్నాను ఈరోజు. ఈ తాటి బెల్లం పౌడర్ లాగా కూడా దొరుకుతుందండి. గడ్డలు దొరికితే పౌడర్లా చేసి వేసుకోండి. ఈ తాటి బెల్లం బరువును తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 35. అందుకని ఇది వాడామనుకోండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని రేజ్ చేయకుండా కంట్రోల్లోనే ఉంచుతుంది ఈ తాటి బెల్లం. ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ సైంధవ లవణం, 2 గ్లాసుల నీళ్లు. ఒక బౌల్లోకి 2 గ్లాసులు చల్లటి నీళ్ళు తీసుకోండి. ఎండాకాలంలో కుండలోని వాటర్ చాలా మంచిదండి. శరీరంలో వేడి పెరగకుండా చేస్తుంది. 4 టీ స్పూన్లు తాటి బెల్లం వేసుకోండి. నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసం గురించి మీ అందరికీ తెలిసిందే. నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. అందుకని మనకు అది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. మన బాడీలోని వ్యర్థాలని బయటకు పంపించేస్తుంది. మనకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అందువలన సైంధవ లవణం వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తాటి బెల్లం కరిగిపోయేంత వరకు కలపండి. మనం తాటి బెల్లం పౌడర్ లాగా వేసాం కాబట్టి తొందరగా కరిగిపోతుందండి నీళ్ళల్లో. ఇప్పుడు నానబెట్టిన సబ్జా గింజలు వేసుకుందాం. ఇవి చూడండి ఎంత బాగా ఉబ్బిపోయాయో. వీటిని ఇప్పుడు 3-4 టీ స్పూన్లు వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒకసారి అన్నీ మిక్స్ చేయండి. మనకిప్పుడు సబ్జా లెమన్ డ్రింక్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాసులో పోసుకుందాం. మనం చల్లటి స్వీట్ లస్సీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ లస్సీలో మంచి పోషక విలువలు ఉంటాయండి. మనకు ఎనర్జీని ఇస్తుంది. మన బాడీలో వేడిని తగ్గించి మనకు కూలింగ్ ఇచ్చే ఒక చక్కని డ్రింక్ ఇది. ఈ స్వీట్ లస్సీని తయారు చేయడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే 1 కప్పు చిక్కటి చల్లటి పెరుగు తీసుకోండి. పెరుగు కమ్మగా ఉండాలి. 1/4 కప్పు పాలు, షుగర్ మిక్సీలో వేసి పౌడర్ చేశానండి, అది 1/4 కప్పు తీసుకుందాం. గార్నిషింగ్కి కట్ చేసిన పిస్తా, కట్ చేసిన బాదం పప్పు తీసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు తీసుకున్నాను. 4-5 ఐస్ క్యూబ్స్ తీసుకోండి. పెరుగుని చిలకడానికి నేను బ్లెండర్ యూజ్ చేయకుండా ఈ మజ్జిగ కవంతో చేస్తున్నానండి. బౌల్లో పెరుగుని తీసుకోండి. నేను ఇది ఇంట్లో చేసిన పెరుగు. ఐస్ క్యూబ్స్ వేసుకోండి. కవంతో ఇప్పుడు చిలకండి. మీరు కావాలంటే విస్కర్ కానీ బ్లెండర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. పెరుగు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు చేయండి. సాఫ్ట్గా అయిన తర్వాత దానిలో ఇప్పుడు పాలు వేసుకోవాలి. చక్కెర కూడా వేసుకోండి. చక్కెర పెరుగులు అంతా బాగా కలిసేంత వరకు బ్లెండ్ చేయాలి. మీరు కావాలంటే ఇప్పుడు 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవచ్చు. మనకు లస్సీ రెడీ అయింది. నేను సర్వింగ్ గ్లాసెస్లో వేసుకుంటున్నాను. ఇక్కడ మట్టి వాడుతున్నానండి. పైన గార్నిషింగ్కి కొంచెం బాదం పప్పు వేసుకోండి. పిస్తా, కుంకుమ పువ్వు వేసుకోండి. ఇప్పుడు మనకు చిక్కగా క్రీమీగా ఉండే స్వీట్ లస్సీ రెడీ. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి.